ఒక కంపెనీలో ఎంప్లాయీస్ పనిచేస్తారు. అసలు లీడర్స్ మాత్రం ఫ్యూచర్‌ని నిర్మిస్తారు. అందుకే లీడర్స్ లేని కంపెనీలో పని జరుగుతుంది. మంచి లీడర్స్ ఉన్న కంపెనీలో చరిత్ర తయారవుతుంది. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నమస్కారం లెజెండ్స్. ఈరోజు నా జీవితంలో నేర్చుకున్న ఒక పాఠం. ఒక కంపెనీని చూస్తే చాలామంది ఆఫీస్‌లను చూస్తారు, బిల్డింగ్‌ని చూస్తారు, ఇన్కమ్‌ని చూస్తారు. నాకు మాత్రం కంపెనీలో లీడర్స్ ఎలా ఉన్నారో చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆఫీస్‌ని డబ్బుతో నిర్మించవచ్చు, సిస్టమ్‌ని రూల్స్‌తో నడపవచ్చు. కానీ ఒక కంపెనీ ప్రాణం పోసేది మాత్రం లీడర్. ఎంప్లాయీ ఈరోజు అప్పగించే పనిని పూర్తి చేస్తాడు, మాత్రం రేపటి లీడర్స్ని తయారు చేస్తాడు. టార్గెట్స్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్ పెంచుతాడు, నాలెడ్జ్ పెంచుతాడు, క్యారెక్టర్ని కూడా పెంచుతాడు. అందుకే ఒక లీడర్ ఎదిగితే ఒక వ్యక్తి ఎదుగుతాడు. ఒక లీడర్ ఇంకో 10 మంది లీడర్స్ని తయారు చేస్తే ఒక కంపెనీ ఎదుగుతుంది. నాకు జీవితంలో అర్థమైన విషయం ఏమిటంటే, మంచి లీడర్స్ని తయారు చేసే కంపెనీ ఎప్పటికీ నిలబడుతుంది. లీడర్ లేని కంపెనీలో ఎంప్లాయీస్ పనిచేస్తారు. మంచి లీడర్స్ ఉన్న కంపెనీలో ఫ్యూచర్ తయారవుతుంది. మీ జీవితంలో మిమ్మల్ని నమ్మిన, ముందుకు నడిపించిన ఒక లీడర్ ఉంటే ఈరోజే ఆయనకు ఒక థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకంటే ఒక మంచి లీడర్ ఒక ఉద్యోగాన్ని మాత్రమే కాదు, ఒక జీవితాన్ని కూడా మార్చగలడు. నా అభిప్రాయం ఏమిటి లిజెండ్స్? ఒక కంపెనీ సక్సెస్కి అత్యంత ముఖ్యమైనది ఏది? లీడర్స్, టీమ్, సిస్టమ్, ఇన్వెస్ట్మెంట్. మీ ఆన్సర్ మాత్రమే కాదు, ఎందుకో కూడా కామెంట్లో తప్పకుండా రాయండి. లిజెండ్స్, నేను చెప్పిన ఈరోజు లెసన్ మీకు నచ్చిందా? మీ జీవితంలో మీరు నేర్చుకున్న ఒక లీడర్షిప్ లెసన్ని కామెంట్లో రాయండి. ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఫాలో చేయండి, యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఒక రియల్ లైఫ్ లెసన్ కోసం పూర్తిగా చూడండి లెజెండ్స్. నేను మీ చంద్ర సిఎస్ రావు, హీరో టు లెజెండ్. మళ్ళీ రేపు కలుద్దాం.